హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంప్ ఆడిస్తోంది. హౌస్ఫుల్ షోలతో రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకొని అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం హైదరాబాద్ లో ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను నిర్వహించింది. దీనికి నిర్మాతలు దిల్ రాజు, ఎస్కేఎన్, డైరెక్టర్ శ్రీను వైట్ల, సాయి రాజేష్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్ దండా వేదికపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే రేటింగ్స్ కూడా ఉన్నాయి. అయితే రిజల్ట్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వచ్చింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుందంటే ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారనేది అర్థమవుతోంది. అయితే ఈ సినిమా వసూళ్లను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన డూడ్ మూవీతో కంపేర్ చేస్తూ ఓ వెబ్సైట్ న్యూస్ రాసింది. దీనిపై ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొన్ని బూతు పదాలను కూడా వాడారు. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరాం 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క. తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా. మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక.